ఏపీ సీఎం స్విస్ టూర్ విజయవంతంగా సాగుతోంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటున్న చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చర్చలు సాగిస్తున్నారు. భారత్లో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు అవకాశాలను పరిశీలించడానికి సౌదీ అరేబియా సంస్థ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్లోని కేజీ బేసిన్లో ఉన్న హైడ్రోకార్బన్ నిక్షేపాల గురించి దావోస్లో ఆసక్తికర చర్చ సాగింది. చమురు, సహజవాయువు రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో సంస్థ అధ్యక్షుడు సీఈఓ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న పెట్రో యూనివర్సిటీలో భాగస్వాములు కావాలని చంద్రబాబు వారిని కోరారు. అదేవిధంగా భారత్లో ఒక ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు అరామ్కో ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలోని కేజీ బేసిన్లో ఉన్న చమురు, సహజవాయువు నిక్షేపాల గురించి చంద్రబాబు వారికి వివరించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని తమకు ఉన్నదని, ఇందుగల అవకాశాలని పరిశీలిస్తామని అరామ్కో సంస్థ ప్రతినిధులు చెప్పారు. సౌదీలో ఉన్న తమ సంస్థను పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపించాలని అరామ్కో కోరగా త్వరలోనే పంపిస్తామని చంద్రబాబు వారికి తెలిపారు. అదేవిధంగా 15 రోజుల్లో తమ బృందం ఏపీలో పర్యటిస్తుందని సౌదీ కంపెనీ ప్రతినిధులు వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో డిజిటల్ యూనివర్సిటీ స్థాపనకు ముందుకొస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. నోట్ల రద్దు తదనంతరం డిజిటలైజేషన్పై ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యల్ని చంద్రబాబు పేటీఎం వ్యవస్థాపకునికి వివరించారు. పేటీఎం తీసుకువచ్చే కొత్త సాంకేతిక పద్ధతుల్ని ముందుగా ఆంధ్రప్రదేశ్కి అందిస్తామని విజయశేఖర్ శర్మ చెప్పారు. త్వరలోనే పేటీఎం బ్యాంక్గా మారబోతోందని, 2020 నాటికి 50 కోట్ల ఖాతాల్ని సమకూర్చుకోవడం తమ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ దిగుబడుల్ని పెంచేందుకు అవసరమైన సాంకేతిక పరికరాల్ని అందించాలని జపాన్కు చెందిన ఫుజిచు సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నేలలో తేమ శాతాన్ని ఖచ్చితంగా కొలిచే సెన్సర్లు, నీటి పరిమాణం వివరాలను అందించే పరికరాల్ని అందించగలరా అని సీఎం వారిని అడిగారు. ఏపీ అవసరాల్ని గుర్తించడానికి తమ సంస్థ బృందం ఒకటి త్వరలోనే అమరావతిలో పర్యటిస్తుందని ఫుజిచు సంస్థ సీఈఓ తెలిపారు. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో ప్రసిద్ధి చెందిన లూమిన్ వరల్డ్ సంస్థ సీఈఓ జొనాథన్ షిమిట్తో చంద్రబాబు సమావేశమయ్యారు.